దత్తార్పణమస్తు. 2026 జూలై 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో ధనస్సు రాశి ఫలితం. ముందుగా గ్రహాల యొక్క సంచార స్థితి చూద్దాం. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారము, షష్టమంలో కుజుడి యొక్క సంచారం, అలాగే చతుర్థ స్థానంలో శని అర్ధాష్టమ శని దోషాన్ని పొంది ఉన్నాడు. తృతీయ రాశిలో రాహు సంచారము, భాగ్యరాశిలో శుక్రకేతువులు, అష్టమ స్థానంలో అష్టమ రాశిలో గురు సంచారం. అయితే ఈ గ్రహాల యొక్క సంచారాన్ని వీక్షిస్తే ఈ ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కొంత ఇబ్బంది పెడుతోంది. 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో రావాల్సిన డబ్బు డిలే అవుతుంది. డబ్బు సమస్య అయితే తప్పదు. మీకు రావాల్సిన డబ్బు రాక కొంత మానసిక ఆందోళన, కోపము, క్రోధము, గొడవలు, చికాకులు సూచిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితం ఎలా ఉంటుందంటే మధ్యమం. జాబ్ చేసే వాళ్లకు చాలా 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 అద్భుతంగా ఉంటుందని కాదు, యావరేజ్గా ఉంటుంది. అలాగే కొత్త జాబులు ప్రయత్నించిన వాళ్ళకు జాబు రాక ఇబ్బంది పడతారు. వ్యాపారం చేసే వాళ్ళకు శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి అంత అనుకూలత ఉండదు. అంటే పెద్దగా మార్పులు లేవు. లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఓకే, న్యూట్రల్, ఎలా ఉందో అలా ఉంటుంది. పెద్ద ఆదాయం అయితే సూచించట్లేదు. ఈ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో బాలేనటువంటి రాశుల్లో ధనస్సు రాశి ఒకటి. అండ్ ఇంట్లో గొడవలు, చికాకులు ఏమైనా ఉన్నాయా అంటే సప్తమంలో బుధుడు అలాగే రవితో ఉన్నాడు కాబట్టి గొడవలు, చికాకులు ఏమి ఉండవు. భార్యతో లేదా భర్తతో, పిల్లలతో మనస్పర్ధలు, చికాకులు అవేవి ఉండవు. అలాగే బంధుమిత్రాదులతో మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా అంటే మామయ్య, అది మేనమామ కానీ, అమ్మాయినిచ్చిన వ్యక్తి కానీ, లేదా అబ్బాయి తండ్రి కానీ, ఓవరాల్గా వరుసకు మామయ్య అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళతో చిన్న గొడవలు, మనస్పర్ధలు అయితే ఉంటాయి. ఇక ఆరోగ్యము అన్న విషయానికి వస్తే కొంత అనారోగ్య సమస్య డిస్టర్బ్ చేస్తుంది. అది ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, లేదా గ్యాస్ ఫామ్ అవ్వచ్చు, డైజెషన్ ప్రాబ్లం అవ్వచ్చు. ఈ సమస్యల ద్వారా ధనస్సు రాశికి కొంత మందులు మింగడము, ఆసుపత్రిలో చూయించుకోవడము ఇదైతే ఈ 10 రోజుల్లో సూచిస్తోంది. ఇక లోన్లు, ఎవరైనా లోన్లు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు లోన్ డిలే అయ్యే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి లోన్లు డిలే అవ్వటం, ఈ 10 రోజుల్లో లోన్ రాకపోవడము, లేదా డిలే అవ్వడం, లేదా రిజెక్ట్ అవ్వడం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇల్లు మారాలి, ఇల్లు మారొచ్చా అంటే ఈ 10 రోజుల్లో అనుకూలంగా లేదు. ఈ 10 రోజుల్లో ఇల్లు మారొద్దు ధనస్సు రాశి వారు. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే పర్వాలేదు, అవకాశాలు వస్తాయి, కొంత రిలాక్స్గానే ఉంటారు. అయినప్పటికీ ఉద్యోగం మాత్రం మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అది ఉద్యోగం కన్ఫామ్ అవ్వడం అనేది కొంచెం డిలే చూపిస్తోంది. ఇక వీసా ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రం తొలగిపోతుంది. ఇక మరి ఉద్యోగం రాదా అంటే ఉద్యోగం వస్తుంది కానీ ఈ వారంలో రాదు. ఏది ధనస్సు రాశి వారికి. ఇక చదువుకునేటటువంటి పిల్లలకు ధనస్సు రాశి వారికి ఎలా ఉందంటే నార్మల్, చెప్పిన మాట వినకపోవడం, కింద పడడం, దెబ్బలు తాకించుకోవడం, మొండితనం, సరిగా చదవకపోవడం. ఎక్కువగా పిల్లలు ధనస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని బాధ పెడతారు, ఏడిపిస్తారు. అలాగే చదవరు, చెప్పిన మాట వినరు. ఇక మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ముందుగా ధనస్సు రాశి వారు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో 17వ తారీఖు తలస్నానం చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ప్రతిరోజు గణపతి అష్టోత్తరాన్ని చదవాలి లేదా వినాలి. తద్వారా ధనయోగం, ఉద్యోగయోగం. ఇక దగ్గరలో ఉన్న ఏ దేవాలయం దర్శిస్తే సంపూర్ణ పాంచభౌతిక దోషాలు పోతాయంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించాలి 10 రోజుల్లో. తద్వారా ధనస్సు రాశి వారికి సంపూర్ణ దోషాలు, పాంచభౌతిక దోషాలు తొలగిపోయి గొడవలు, చికాకులు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా విశేష ధనయోగం అనేది కలుగుతుంది. ఇక వీరు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న దానం ఉంది.
దగ్గరలో అర్చకుడికి, అంటే ఏదైనా ఒక దేవాలయంలో అర్చకుడికి ఒక అర కేజీ బెల్లము దానం చేయండి. ఈ పరిహారం ధనస్సు రాశి వారు చేసుకుంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షము సంభవిస్తుంది. అలాగే ముఖ్యంగా అష్టమ స్థానంలో గురుగ్రహం ఉండడం చేత కలిగేటటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి.